ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. అలాగే ఏపీలో రాజకీయ దుమారానికి ఈ అంశం కారణమైంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. మంత్రులు నాందేండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఏపీలో రాజకీయ దుమారానికి ఈ అంశం కారణమైంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. అలాగే మంత్రులు నాందేండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో రాజకీయ దుమారానికి ఈ అంశం కారణమైంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. మంత్రులు నాందేండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, భేటీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రితో చంద్రబాబు భేటీకి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. ఉండవల్లి కర్కట్ట నివాసంలో చంద్రబాబు నివాసానికి వెళ్లి డిప్యూటీ సీఎం చంద్రబాబుని కలిశారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం, రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కీలకమైనటువంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు. అదేవిధంగా పోర్టులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇటీవల
గత 2-3 రోజులుగా కూడా కాకినాడ పోర్ట్ కి కేంద్రంగా చేసుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి ఆయన సీజ్ చేయడం లేదు. మాఫియాకు సంబంధించినటువంటి అంశాలపైన చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక సస్పెక్ట్ సంచలనంగా మారాయి. ఇప్పుడు ఈ అంశమే ఏపీ రాజకీయాల్లో హాటాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం ఉండబోతుందని కూడా చర్చాంశంగా మారింది. అటు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఇదే రోజు ఏపీ సచివాలయంలో కొనసాగుతుంది. మంత్రి నారాయణ మనోహర్, అదేవిధంగా మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చర్చాంశంగా మారింది. ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీలో నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పాల్గొన్నారు. కీలక శాఖలకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో రేషన్ బియ్యం సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం రాకముందు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా తీసుకునేటువంటి చర్యలకి గత 2 నెలలుగా కూడా తనను కోర్టుకు రాకుండా అనుకున్నారు. అధికారులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఒత్తిళ్లు వచ్చాయని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం చేసినటువంటి ప్రకటన తర్వాత కూడా కొంతవరకు కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవైపు కేబినెట్ కి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ఏపీ సచివాలయంలో జరుగుతుంది. అదే సమయంలో మరోవైపు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భేటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకుని మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది, రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున బలరేకపోతుంది అన్నటువంటి ఒక విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ తర్వాత కేబినెట్ కి సంబంధించినటువంటి సభ్యులు కూడా భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఈ 2 అంశాలు కూడా కీలకంగా మారాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం తన పర్యటనలో వచ్చినటువంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్లేటువంటి పరిస్థితి, తర్వాత ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ప్రకటన చేస్తారన్నది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అలాగే హరీష్, ఇప్పటివరకు చూసుకుంటే కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణాగా మారిందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం కూడా జరిగింది. మరి దీనిపైన చంద్రబాబు టాస్క్ ఫోర్స్ పోలీసులను నియమించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ వ్యవహారం పైన ఇప్పుడు 3 రోజులుగా కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అటు ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారం పైన విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కూటమి పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కమిటీని సమర్థిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వివరాలను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని కేంద్రంగా చేసుకుని నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతం ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ వ్యవహారం పైన కూడా అటు అధికారులు కూడా ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించడం, ఆ వివరాలు సేకరించడం, గత 5 ఏళ్లలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారింది. రేషన్ బియ్యం ఏపీలో తక్కువకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యం దాన్ని సేకరించి విదేశాలకు తరలించి అక్కడ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్నోవర్ సాగుతుంది అన్నటువంటి ఒక ఆరోపణ వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో కాకినాడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ పైన ఒకటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనిపైన ఎలాంటి స్టాండ్ ఉంటుంది, ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇలాంటి వ్యవహారంలో ఇప్పుడు ఒకవైపు ముఖ్యమంత్రి, ఒకవైపు డిప్యూటీ సీఎం తో పాటు కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఇదే రోజు జరుగుతుండడం, ఇప్పుడు సచివాలయంలో కేబినెట్ సమావేశం, ఇటు ఉండవల్లి కలకత్తాలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించినటువంటి వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయంగా ఈ వ్యవహారం కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి దాచినటువంటి సిచ్యువేషన్ మనకు. అలాగే హరీష్, ఇప్పుడు షర్మిల కూడా ఎక్స్ వేదిక ఒకటి ప్రశ్నించడం జరిగింది. బియ్యంగల్ బోట్లో హడావిడిగా తిరగడం కాదు, బియ్యం దొంగలు ఎవరో తేల్చాలని షర్మిల కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎవరైనా స్పందించారా అటు జనసేన నుంచి? ఈ వ్యవహారం పైన మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా సీరియస్ గా స్పందిస్తుంది. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అక్రమ రేషన్ బియ్యం రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అప్పటి అధికారులు చాలా వరకు సహకరించారు అన్నటువంటి ఒక విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ అంశాలపై ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో కీలక ముఖ్యమైనటువంటి అధికారులు అంటే నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, శాఖలకు సంబంధించి నిఘా వర్గాలకు సంబంధించినటువంటి చీఫ్స్ కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇటు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రిని కలిసి తన పర్యటనలో వచ్చినటువంటి వివరాలను వచ్చినటువంటి అక్రమ
అదేవిధంగా తనను అడ్డుకోవడం, తనను లోపలికి వెళ్లకుండా అక్కడే చుట్టూ అని ఇచ్చినటువంటి విధానాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ వివరించేటువంటి ఉద్దేశం ఉంది. అదే విధంగా ఇప్పుడు షర్మిల కూడా యాక్టివేట్ గా చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోలేరు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సీరియస్ గా స్పందించాలి, చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్స్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.